ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో మొక్కిన మొక్కు తీర్చుకునేందుకు భారత్కి వచ్చి వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాదు ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ క్రిస్టియన్ అయినప్పటికీ ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి నిత్య అన్నదానానికి 17 లక్షల రూపాయలు విరాళం అందించారు. భక్తులతో కలిసి స్వయంగా అన్నదానంలో పాల్గొనడం ఎంతో మందిని ఆకట్టుకుంది. విదేశాల్లో పుట్టిన అన్నా లెజినోవా ఇలా భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ హిందూ ధర్మాన్ని గౌరవించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మరోవైపు కొంతమంది ట్రోల్స్ కురిపించడం మొదలుపెట్టారు. క్రిస్టియన్ అయి తిరుమలకు రావడమేంటి, తలనీలాలు ఇవ్వడమేంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నటి విజయశాంతి తీవ్రంగా స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా విజయశాంతి స్పందిస్తూ, దేశం కాని దేశం నుంచి వచ్చిన ఒక విదేశీ మహిళ పుట్టుకతో వేరే మతానికి చెందిన హిందూ సంప్రదాయాన్ని గౌరవించి మొక్కు తీర్చుకున్న వ్యక్తిని ట్రోల్ చేయడం తప్పు. ఆమె చేసింది గొప్ప పని. శ్రీవారిని నమ్మి తన కుమారుడిని కాపాడిన దేవునికి కృతజ్ఞతగా తలనీలాలు సమర్పించి సేవలందించింది. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయడం తగదు అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై విజయశాంతి చేసిన స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర హర మహాదేవ్, జై తెలంగాణ అంటూ తన సందేశాన్ని ముగించిన ఆమె పవన్ కుటుంబంపై నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రదర్శించారు.